రీసెంట్ గా మన తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఈస్ట్ నేవీ ఫోర్సెస్ కమాండర్ కార్తిక్ శంకర్, వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ జి జ్ఞానేశ్వర్, సర్కిల్ డియుఓ రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్ దాస్ గారు మరియు అటవీ పర్యావరణ శాఖ కలిసి తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఉన్న దామగుండంలో ఉన్న 2900 ఎకరాల దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ని నేవీకి అప్పగించినట్లు ఎంఓఈ సైన్ చేశారు. దీనికి గాను దాదాపు 55 కోట్లను భారత నావిక దళం తెలంగాణ గవర్నమెంట్ కి చెల్లించింది. ఇండియన్ నేవీ అడవిలో ఉన్న దాదాపు 12 లక్షల చెట్లను కొట్టేసి VLF టెక్నాలజీతో రెండో రేడార్ ప్రాజెక్ట్ ని అక్కడ కట్టాలని అనుకుంటుంది. దీన్ని ఆపడానికి అక్కడి స్థానికులు, కొంతమంది ఎన్విరాన్మెంటలిస్ట్, స్టూడెంట్లు, క్లైమేట్ చేంజ్ ఎక్స్పర్ట్లు నిరసనలు చేస్తున్నారు. అసలు VLF టెక్నాలజీ అంటే ఏంటి, దేశ అభివృద్ధికి తోడయ్యే ఈ భారీ ప్రాజెక్ట్ ని ఆపాలని అక్కడి స్థానికులు ఎందుకు అనుకుంటున్నారు, ఈ ప్రాజెక్ట్ కడితే ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూద్దాం. ఇక లేట్ స్టార్ట్ అవుట్ టుడేస్ ఫ్యాసినేటింగ్ ఇంట్రో. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ లో VLF రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమం కదిలింది. నెలకొల్పనున్నారన్న ప్రచారంతో వికారాబాద్ అటవీ ప్రాంత సమీప గ్రామాల ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. దామగుండం అటవీ ప్రాంతంలో వెరీ లో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిషన్ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని రామగుండం అటవీ ఉత్తర తెలంగాణకు ఆక్సిజన్ ఇచ్చే అడవి తల్లి వికారాబాద్ దామగుండం అడవులు. అసలు VLF వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ అంటే ఏంటి, ఈ రేడార్ ప్రాజెక్ట్ వల్ల మనకి ఎంత ఉపయోగం ఇప్పుడు చూద్దాం. వెరీ లో ఫ్రీక్వెన్సీ అంటే 3 నుంచి 30 కిలోహెర్ట్జ్ బ్యాండ్ విత్ కలిగిన రేడియో ఫ్రీక్వెన్సీ. దీని వేవ్ లెంత్ 100 నుంచి 10 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీని వల్ల వీటిని మ్యారియోమీటర్ వేవ్స్ అని కూడా అంటారు. ఈ వేవ్స్ ద్వారా నార్మల్ ఆడియో సిగ్నల్స్ పంపడం చాలా కష్టం. కేవలం లో డాటా రేట్ కోడెడ్ సిగ్నల్స్ మాత్రమే పంపగలం. వీటిని రేడియో నావిగేషన్లలో, గవర్నమెంట్ టైమ్ రేడియో స్టేషన్లలో మరియు సెక్యూర్ మిలిటరీ నేవీ కమ్యూనికేషన్లలో వాడతారు. VLF వేవ్స్ బ్యాండ్ విడ్త్ వల్ల భూమి కింది పక్కన దాదాపు 40 మీటర్లు 131 ఫీట్ల వరకు సాల్ట్ వాటర్ లో పెనట్రేట్ అంటే చొచ్చుకుపోగలవు. ఈ సిగ్నల్స్ ని మౌంటైన్స్ ఆపలేవు. వీటి ద్వారా నేవీ మరియు మిలిటరీస్ షిప్స్ మరియు సబ్మెరైన్స్ తో కమ్యూనికేట్ చేస్తారు. ఈ టెక్నాలజీని ఇండియా మాత్రమే కాదు, రష్యా, నార్వే, పాకిస్తాన్, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాలు కూడా వాడతాయి. ఈ రేడార్ ప్రాజెక్ట్ మన దేశ అభివృద్ధికి మరియు గ్లోబల్ కమ్యూనికేషన్ సిస్టమ్లలో చాలా ఉపయోగపడుతుంది. దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ సముద్ర మట్టానికి 250 ఫీట్ల ఎత్తున ఉండడం వల్ల షిప్స్ మరియు సబ్మెరైన్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ ని క్యాప్చర్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల ఇక్కడ VLF స్టేషన్ పెట్టాలి అని 2010లో నేవీ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ మరియు అటవీ పర్యావరణ శాఖ 2014లో దీన్ని ఒప్పుకున్నారు. కొన్ని కోర్టు వివాదాలు, ఇతర కారణాల వల్ల భూ కేటాయింపు ఇంకా జరగలేదు. కానీ 2024 జనవరిలో అది క్లియర్ అయింది. హిందుస్థానీ టైమ్స్ ప్రకారం VLF స్టేషన్ తో పాటు పాఠశాలలు, ఆసుపత్రులు, బ్యాంకులు, మార్కెట్లతో ఒక టౌన్షిప్ నిర్మిస్తారు. దాదాపు 6000 మంది నేవీ ఆఫీసర్లతో పాటు 3000 మంది దాకా అక్కడ నివసించవచ్చు. ఈ ప్రాజెక్టు వల్ల అక్కడి ప్రాంతం డెవలప్ అవుతుంది. అక్కడి వాళ్ళకి జాబ్స్ దొరుకుతాయి మరియు అక్కడి స్థానికులకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉంటే ఆ ల్యాండ్ విలువకు 4 ఇంతలు ఎక్కువ డబ్బును ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది. అయినా ఈ నిరసనలు ఎందుకు ఆగట్లేవో ఇప్పుడు చూద్దాం. ఈ అడవిలో దాదాపు 16,000 రకాల మెడిసినల్ ప్లాంట్స్, 500 రకాల అరుదైన జాతి మొక్కలు, 2000 ఏళ్ల పురాతనమైన వృక్షాలు ఉన్నాయి. ఇక జంతువుల గురించి చెప్పక్కర్లేదు. 2021లో ఇండియన్ ఎక్స్ప్రెస్ చేసిన సర్వే ప్రకారం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 82 రకాల జాతి జంతువులు ఇప్పటికే అంతరించిపోయాయి. ఒకవేళ అక్కడ ప్రాజెక్ట్ కడితే దాని నుంచి రిలీజ్ అయ్యే రేడియేషన్ ఎఫెక్ట్ 50 నుంచి 70 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆ రేడియేషన్ వల్ల అక్కడ చుట్టూ ఉండే 20 గ్రామాలలో ఉన్న 60,000 మంది ప్రజలు, అడవిలో నివసించే ఆదివాసీలు మరియు జంతువులకు రేడియేషన్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. దీని వల్ల కొన్ని వేల రోగాలను నయం చేసే దామగుండం ఫారెస్ట్ కొన్ని వేల రోగులను తయారు చేస్తుంది. ఆ రేడియేషన్ కారణంగా అల్జీమర్స్, చర్మ సంబంధిత వ్యాధులు, పిల్లలు పుట్టక ముందే చనిపోవడం మరియు లుకేమియా, బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉందని ఎన్విరాన్మెంటలిస్ట్స్ మరియు సైంటిస్టులు చెప్తున్నారు. దీనికి సమాధానంగా నేవీ కెప్టెన్ సందీప్ దాస్ గారు 33 సంవత్సరాలుగా తమిళనాడులోని తిరునెల్వేలి డిస్టిక్ లో కోటబొమ్మ మొదటి VLF స్టేషన్ 1990 నుంచి ఉంది. అక్కడ 300 మంది కాంట్రాక్చువల్స్ మరియు కన్జర్వేషన్ స్టాఫ్, ఇంకా కొంతమంది లోకల్స్ పనిచేస్తున్నారు. వాళ్ళ మీద ఈ రేడియేషన్ పడ్డట్టు ఒక ప్రూఫ్ కూడా లేదు. మరియు ఇక్కడ ప్రాజెక్ట్ కట్టడం వల్ల జంతువులకు మరియు చెట్లకు ఏం హాని జరగదని 27 కిలోమీటర్ల పరిధిలో ఒక రోడ్డు నిర్మిస్తారని, చుట్టూ కంచె పెట్టిన అక్కడి రామలింగేశ్వర స్వామి ఆలయానికి యాక్సెస్ ఉంటుందని చెప్పాడు. కానీ కోర్టులో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్
డాక్యుమెంట్ ప్రకారం VLF టెక్నాలజీకి 2.4 కిలోమీటర్స్ పొడవైన యాంటెనాలు అవసరం పడతాయి. దాదాపు 12 లక్షల చెట్లను నరికేయాల్సి వస్తుందని ఉంది. దీన్ని బట్టి చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి. ఇక్కడ రేడియేషన్ విషయం పక్కకు పెడితే తిరునెల్వేలి కోటబొమ్మ పరిస్థితులు వేరు, దోమగుండం రిజర్వ్ ఫారెస్ట్ పరిస్థితులు వేరు. 12 లక్షల చెట్లను కొట్టేయడం ద్వారా గ్లోబల్ వార్మింగ్, టెంపరేచర్ బాగా పెరిగి అతిగా వర్షాలు పడడమో లేదా వర్షాలు పడకపోవడమో జరుగుతుంది. హైదరాబాద్ ఎయిర్ పొల్యూషన్ ని రిఫ్రెష్ చేసే ఆ అడవే లేకపోవడం ద్వారా ఎయిర్ పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది. ఢిల్లీ లాగా ఫ్రెష్ ఆక్సిజన్ ని కొనుక్కోవాల్సిన పరిస్థితి మన తెలంగాణకు వస్తుంది. ఆ ఫారెస్ట్ లో అల్యూమినియం రిచ్ రాక్ ఫార్మేషన్ మరియు కొన్ని వందల ఊటలు ఉన్నాయి. దీని వల్ల అక్కడే పుట్టిన మూసి, కంగన, ఈసా నదుల మీద డైరెక్ట్ గా ఎఫెక్ట్ పడుతుంది. ఈ నదులు కృష్ణా యొక్క ఉపనదులు. కృష్ణ హైదరాబాద్ అవుట్స్కట్స్ లోని ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ లో కలవడం వల్ల ఈ మొత్తం రివర్ సిస్టమే దెబ్బతింటుంది. ఈ రిజర్వాయర్ లోని నీళ్లను కొన్ని శతాబ్దాలుగా తాగునీరుగా మరియు పంటలు పండించడానికి అక్కడి ప్రజలు ఉపయోగిస్తున్నారు. దీని వల్ల హైదరాబాద్ లో వాటర్ క్రైసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రముఖ పుల్మోనాలజిస్ట్ మరియు ఇమ్యూనోనాలజిస్ట్ అయిన డాక్టర్ వ్యాకరణ నాగేశ్వరరావు గారు ఆ మెడిసినల్ ప్లాంట్స్ లేకపోవడం వల్ల తెలంగాణలో హెల్త్ క్రైసిస్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఇన్ని అనర్థాలకు దారితీసే ఈ రేడార్ ప్రాజెక్ట్ కు అడవి పర్యావరణ శాఖ పర్మిషన్స్ ఎలా ఇచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సరే, ఈ విషయాన్ని పక్కకు పెడితే అమెరికాలో 1968లో యుఎస్ నేవీ ప్రపంచంలోనే అతిపెద్ద ELF ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ELF టెక్నాలజీ అన్న VLF టెక్నాలజీ అన్న దాదాపుగా ఒకటే, సేమ్ బ్యాండ్ విత్ వేవ్స్. దీన్ని కూడా సబ్మెరైన్ షిప్స్ తో కమ్యూనికేట్ చేయడానికి వాడతారు. స్టేషన్ ని ప్రాజెక్ట్ శాన్ జూన్ పేరుతో విస్కాన్సిన్ మిచిగన్ ఫారెస్ట్ లో ప్రాజెక్ట్ ని మొదలుపెట్టింది. ఈ సిగ్నల్స్ కొన్ని వేల కిలోమీటర్లు సాల్ట్ వాటర్ లో పంపగలగాలి. దీనికోసం చాలా పెద్ద పెద్ద యాంటెనాలు అవసరం పడ్డాయి. కొన్ని వందల కిలోమీటర్ల దూరం తవ్వి కేబుల్స్ ని అమర్చాల్సి వచ్చింది. కేవలం ఆ కేబుల్స్ విస్కాన్ స్టేట్ లో 41% ఉంటాయి. ఆ ప్రాజెక్ట్ వల్ల మిచిగన్ ఫారెస్ట్ దాదాపు నాశనం అయ్యింది. ఆ ELF యాంటెనాలు రిలీజ్ చేసే వేవ్స్ అయోనోస్ఫియర్ లోకి బౌన్స్ అయ్యి అక్కడ పర్యావరణాన్ని మొత్తం దెబ్బతీయడంతో అక్కడ ప్రజలు నిరసనలు మొదలుపెట్టారు. యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ అయిన మెల్విన్ ల్యాడ్ ప్రాజెక్ట్ ని ఆపమని చెప్పిన నేవీ పట్టించుకోకుండా ప్రాజెక్ట్ ని ఆపలేదు. ఆ కేబుల్స్ వల్ల యుఎస్ కి కొన్ని $1 బిలియన్ ఖర్చు అవుతుంది. మరియు కొత్త టెక్నాలజీలు రావడం, నిరసనలు ఎక్కువ అవ్వడంతో 2024లో నేవీ ఈ ప్రాజెక్ట్ ని మొత్తం ఆపేసింది. ఇప్పుడు ప్రస్తుతం అమెరికా సబ్మెరైన్స్ మరియు షిప్స్ తో కమ్యూనికేట్ చేయడానికి SSX ద సబ్మెరైన్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ సిస్టమ్ ని వాడుతుంది. ఇది శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది మరియు హైయర్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్విడ్త్ కలిగి ఉంటుంది. అయినా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన ఈ కాలంలో మన ఇండియా ఇంకా పాత అవుట్డేటెడ్ 60 సంవత్సరాల క్రితం వచ్చిన VLF టెక్నాలజీని ఎందుకు వాడుతుందో తెలియట్లేదు. సరే, వాడినప్పటికీ కర్ణాటకలోని కోలార్ డిస్టిక్ లో ఉన్న కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ KGF అందులోని బంగారాన్ని అంతా తవ్వి బంగారం అంతా అయిపోవడంతో 2001 ఫిబ్రవరి 28న క్లోజ్ చేశారు. అది ఇప్పుడు ఖాళీగా ఉంది. ఇలాంటి పనికిరాని భూములు GLIS గవర్నమెంట్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రకారం 1,06,255 ఎకరాల భూములు మన ఇండియాలో ఉన్నాయి. వీటన్నిటినీ వదిలేసి ఇన్ని వనరులున్న దోమగుండం ఫారెస్టే ఎందుకో, అయినా SSX సబ్మెరైన్ శాటిలైట్ టెక్నాలజీని మన ఇండియన్ నేవీ ఇప్పటికీ ఎందుకు వాడట్లేదో అర్థం కావట్లేదు. అక్కడి స్థానికులకు అక్కడి ప్రాంతం అభివృద్ధి అవుతుంది, అక్కడి వాళ్లకు జాబ్స్ దొరుకుతాయని చెప్పారు. కానీ నేవీకి సంబంధించిన ఈ ప్రాజెక్ట్ లో నార్మల్ పీపుల్స్ కి గవర్నమెంట్ ఏం జాబ్స్ ఇస్తుందో తెలియట్లేదు. సరే, ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉంటే 4 ఇంతలు ఎక్కువ డబ్బును ఇస్తామని అన్నారు. మరి ఆ అడవిలో నివసించే ఆదివాసులకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటో తెలిసుండదు. వాళ్ళకు ల్యాండ్ ఎలా ఉంటుంది? సరే, ఈ రేడార్ ప్రాజెక్ట్ కోసం నేవీ తెలంగాణతో పాటు 11 రాష్ట్రాలను అడిగితే అన్ని రిజెక్ట్ చేశాయి. కర్ణాటక KGF లో ఉన్నది ప్రైవేట్ భూమి, ఎకరానికి ₹1,00,00,000 ఉంటుంది. అందుకని గవర్నమెంట్ రిజర్వ్ ఫారెస్ట్ లో పెడదామని నేవీ అనుకున్నట్టు మరియు గవర్నమెంట్ ఈ విషయాన్ని బయటికి రాకుండా ఆపుతుందని ఫారెస్ట్ దగ్గరికి ఏ యూట్యూబర్ ని, న్యూస్ రిపోర్టర్ ని రానివ్వట్లేదని చాలానే కాంట్రవర్సీలు జరుగుతున్నాయి. కానీ అవి ఎంతవరకు నిజమో తెలియదు. నాకు ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే న్యూస్ ఛానల్స్ ఇంత జరుగుతున్న కొన్ని ఛానల్స్ తప్ప మిగిలిన ఛానల్స్ దీన్ని పట్టించుకోవడం లేదు. 1927 ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్, 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, 1980 ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ యాక్ట్, 1996 పేసా యాక్ట్, ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా అడవిని కాపాడలేకపోతున్నాయి. అక్కడి ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాయి. యుద్ధాన్నైనా ఆపొచ్చు కానీ ప్రకృతికి వచ్చే కోపాన్ని మాత్రం ఆపలేం. ఇన్ని అనర్థాలకు దారితీసే ప్రాజెక్ట్ ఇండియా అభివృద్ధికి తోడవుతుందంటే అది నా దృష్టిలో అభివృద్ధి కాదు. ఎకనామిక్స్ సర్వే 2024 ప్రకారం యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు రాబోయే 2 సంవత్సరాల్లో ఫుడ్ ఇన్ఫ్లేషన్ డబుల్ కాబోతుందని చెప్తున్నారు. దీన్ని బట్టి మనం ఏ పరిస్థితిలో ఉన్నామో అర్థమవుతుంది. మనం లేకుండా చెట్లు ఉండగలవు, కానీ చెట్లు లేకుండా మనం ఉండలేము. ఏది ఏమైనప్పటికీ జూలై 27న జరిగే ఇనాగ్రేషన్ ని మరియు ఈ రేడార్ ప్రాజెక్ట్ ని ఆపి అక్కడి ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటూ మీ యూనివర్సల్ ఫ్యాక్ట్స్.
ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, ఒకసారి చెక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కానీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.